ఓకే, ఇక రేవంత్ రెడ్డి మానస పుత్రిక అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, కానీ ఆయన మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం ఫ్యూచర్ సిటీ మీద పెట్టిండు. మన 2 years ఆ ప్రగతి దాది కూడా అక్కడనే చేసిండు కదా, ఆ గ్లోబల్ సమ్మిట్ చేసిండు. ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిండు. ఫ్యూచర్ సిటీ ఒక అందమైన ఒక గ్రాఫిక్స్ డిజైన్ పరంగా అయితే ఫ్యూచర్ సిటీ చాలా అద్భుతంగా మొత్తం చూయించిండు. కాకపోతే ఇప్పటి వరకు అక్కడ ఇంకా ఏమీ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. నిజానికి చూస్తే అక్కడ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు, కానీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. చాలామంది పెట్టుబడులు పెడతామని వచ్చారు. అక్కడ ఒక స్టేడియం అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు, పెద్ద పెద్ద హోటళ్ళు వస్తాయి, లేకుంటే యూనివర్సిటీలు వస్తాయి అని చాలా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా అక్కడ ఏమీ స్టార్ట్ అయితే కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ ఖచ్చితంగా ఒక కొలిక్కి తీసుకురావాలని గవర్నమెంట్ అయితే కృత నిశ్చయంతో ఉందంట. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. సరే, వీళ్ళు వస్తే ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా పోతుంది. మరి అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళ అధికారంలోకి రావచ్చు, ఇంకోరు అధికారంలోకి రావచ్చు. ఎవరున్నప్పటికీ ఈయన వేసినటువంటి పునాది రాయి ఖచ్చితంగా అక్కడ డెవలప్ కావాలి, ఫ్యూచర్ సిటీ రావాలన్నటువంటి లక్ష్యంతో అయితే వీళ్ళు పనిచేస్తున్నట. ఖచ్చితంగా అక్కడ వచ్చే 3 ఏళ్లలో వీళ్ళు ఉన్నటువంటి 3 ఏళ్ళ అధికారం ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆ 3 ఏళ్లలో మరి అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలని అయితే చూస్తున్నారంట. నిజంగా మరి అక్కడ సాధ్యమయ్యే పరిస్థితి ఉందా మరో? మరి వాస్తవానికి నిజంగా హైదరాబాద్కి ఉన్నటువంటి పెద్ద స్కోప్ ఏంటంటే మెయిన్ల సిటీస్ బెంగళూరు తీసుకున్నా సరే, చెన్నై తీసుకున్నా సరే, ముంబై తీసుకున్నా సరే, అంతో ఇంతో పూణేకి మళ్ళీ స్కోప్ ఉంది. బట్ ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే మన తెలంగాణ. సో దట్ హైదరాబాద్. ఏ క్యాపిటల్ సిటీని చూసుకున్నా సరే పరిస్థితులు అయితే విభిన్నంగా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అమరావతి తీసుకున్నట్టయితే ఆడ పెద్ద టవర్స్ కడితే ఏమవుతుందో తెలియని పరిస్థితి. వైజాగ్ వెళ్ళాలన్నా అమరావతిలో ఉండాలన్నా, లేదనుకుంటే ఓతోటి పెడతాం అన్నటువంటిది. కానీ హైదరాబాద్కి అట్లాంటిది, తెలంగాణకి అట్లాంటి డిఫికల్టీస్ అయితే ఏం లేవు. మొత్తం మనకైతే ఎటు చూసినా సరే మస్తు ల్యాండ్ ఉంది. ఇక్కడ అదృశ్యం ఏంటంటే కేసీఆర్ మంచా చెడ అనేటువంటి మాట పక్కన పెడితే ఫార్మాసిటీ పేరుతోటి ఒక 20,000 ఎకరాల ల్యాండ్ పూల్ చేసి పెట్టాడు. అంటే హాట్ కేక్ లాగా నీకు అందబెట్టాడు. ఇక్కడ ఇంకా పెద్ద ఫెచ్ ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీ చూసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో పోవాలి ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలని. ఇంకొకటి ఏంటంటే అది కొంచెం ట్రాఫిక్, సరే ఎంత అవుటర్ రింగ్ రోడ్ ఉన్నా అవుటర్ దిగిన తర్వాత కూడా ట్రాఫిక్ ఉండేటువంటిది. కానీ ఇది జస్ట్ నీకు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 18 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటిది ఫ్యూచర్ సిటీ అని చెప్పాలా. అంటే జస్ట్ 20 కిలోమీటర్ల దూరం. డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఆ 20 కిలోమీటర్లకి ఫ్లైఓవర్ వేసుకున్నా సరే, లేదా అండర్ పాస్ లాగా పెట్టుకున్నా సరే, లేదనుకుంటే ఓ 6 లేన్ వేసుకున్నా సరే, మీకు డైరెక్ట్ కొత్తూరు చౌరస్తా నుంచి ఫార్మాసిటీ వరకు మొత్తం 6 లేన్ అయిపోయినట్టే, పెద్ద రోడ్ అయిపోయింది. ఆ కొత్తూరు చౌరస్తా వరకు మనం రోడ్ కనెక్టివిటీ ఇచ్చినామంటే చాలు. ఎయిర్పోర్ట్ నుంచి అంటే హార్డ్లీ ఎంత అంటే ఎయిర్పోర్ట్ నుంచి కొత్తూరు వరకు 10-11 కిలోమీటర్లు ఉన్నట్టు. ఈ 11 కిలోమీటర్ల రోడ్డు చేసినామంటే చాలు, ఇమీడియట్ నీకు ఆడ స్పేస్ అయితే ఉంది. సో అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియాకి లేదు. అంటే ఇది నిజంగా గ్లోబల్ సిటీ అనే కంటే కూడా గోల్డెన్ సిటీ అని చెప్పాలి. నిజంగా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే. మనం బెంగళూరు తీసుకుంటే అప్పుడెప్పుడో ఎంఎస్ కృష్ణ ఉన్నప్పుడు చేసినటువంటిది. సో దాదాపు 20-25 years బ్యాక్ అవుటర్ రింగ్ రోడ్లను చేసి ఐటీని చిన్న బజ్ తెస్తే ఈరోజు అవుటర్ రింగ్ రోడ్లు మన దగ్గర పంజాగుట్ట సర్కిల్ లాగా అయిపోయినాయి. ఓకే, సో మనకు రేపు హైదరాబాద్ అట్లాంటి పరిస్థితి. మీరు మొన్న వార్త చూస్తే మన ఏదైతే ఎగ్జిట్ గచ్చిబౌలి ఎగ్జిట్ దగ్గర దాదాపు 3 kilometers ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అది అవుటర్ లో సేమ్ అట్లాంటి సిచ్యువేషన్. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే పెట్టేసి దాన్ని గ్లోబల్ సిటీ అని చేసి గచ్చిబౌలిని అన్ని పెడుతున్నటువంటి వేళ, ఇంటర్నేషనల్ కంపెనీలు పెడుతున్న వేళ, ఈ గ్లోబల్ సిటీ అనేటువంటిది ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏదైనా ఒక డెవలప్మెంట్ ఒకటే దగ్గర కేంద్రీకృతం అయితే దాని మీద ఖచ్చితంగా ప్రెజర్ అవుతుంది, బర్డెన్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా నలుదిక్కుల అన్ని వైపులా అన్ని ఉండేటట్టు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఏదో ఒక దాని మీద బర్డెన్ కాదు. దీని ప్లస్ ఏంటంటే పక్కనే శ్రీశైలం హైవే ఉంటుంది. అంటే ఈ కొత్తూరు చౌరస్తా నుంచి అంటే ఆల్మోస్ట్ మనకి ఏది పహాడి షరీఫ్ నుంచి ఆ కల్వకుర్తి వరకు కూడా డెవలప్ అవుతుంది. అంటే ఈ జంక్షన్ మనకి ఇంకా ఇక్కడ శ్రీశైలం హైవే ఉంది, ఇక్కడ సాగర్ హైవే ఉంది. రెండు కొంచెం దూరంలో ఒక 20 కిలోమీటర్లు దూరం పోతే బెంగళూరు హైవే ఉంటుంది. ఇటు 20 కిలోమీటర్లు పోతే విజయవాడ హైవే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సగం సిటీని కవర్ చేసినట్టు అవుతుంది. ఈ సౌత్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేసినట్టు అయితే. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో నిజంగా పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంది. ఇదే వే ముందుకు వెళ్తే మాత్రం నిజంగా ఇది గ్లోబల్ సిటీ అనే కంటే కూడా గోల్డెన్ సిటీ అని అయితే చెప్పాలి.
మస్తు స్కోప్ ఉంది. 20,000 ఎకరాలు ఇమీడియట్ గా ఆల్రెడీ ల్యాండ్ పూల్ చేసి పెట్టి ఉంది అన్నట్టు. సో రేవంత్ రెడ్డి గారు మొన్న సబ్మిట్ చేసిండ్రు అనేటువంటిది దాంట్లో కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ప్రజెంటేషన్ ప్రాపర్ గా చేయలేదు అనేటువంటిది. సేమ్ వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు ఏదో మొత్తం గ్రాఫిక్స్ తెచ్చేసి రాజమౌళి బాహుబలి సెట్టింగ్స్ పెట్టినట్టు పెట్టేసి మళ్ళీ ఒక రోజుకే గుడారాలు వీకేషన్ అని చెప్పేసి బీఆర్ఎస్ వల్ల లేకపోతే విపక్షాలు విమర్శించినప్పటికీ కూడా నిజంగా దాన్ని డెవలప్ చేస్తే మాత్రం ఇదైతే మనం చూసినామో ఫారెన్ ఎట్లయితే ఉంటుందో సేమ్ మనకు ఇనార్బిట్ మాల్ దగ్గర హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో మై హోమ్ ఆ ఏరియా ఉన్నటువంటిది ఐకియా ఆ ఏరియాలో ఎట్లయితే ఉందో సేమ్ అట్లాంటి మొత్తం ఆ ప్రొజెక్షన్ ఆడ చేయొచ్చు. నెక్స్ట్ 5 to 10 years లో ఇప్పుడు ఏదైతే గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్ కూడా కావచ్చు, ఇప్పుడు ఎట్లా చూస్తున్నామో అటువంటి డెవలప్మెంట్ స్కోప్ మాత్రం ఈ ఫ్యూచర్ సిటీకి ఉంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు సిటీలో ఎవరు ప్లాట్లు కొని ఇల్లు అనేటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఒకవేళ ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్ చేస్తే సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో అక్కడ ఇల్లు దొరికే అవకాశం ఉంది. అంటే చాలా మంది కళ మేము పోయి హైదరాబాద్లో ఉంటున్నామని ఒక ఇల్లు ఉందని చెప్పుకోవడం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఇల్లు కొనాలంటే ఇక సామాన్యుల మీద మోయలేని భారం అయిపోయింది. ఆ విధంగా చూసుకున్నా కానీ ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనం ఆ నియోపోలిస్ అని చెప్పేసి ఎకరా వచ్చేసి 100 కోట్ల వరకు కూడా పోయింది కోకపేట్ల అనేటువంటిది. ఒక ప్లాట్ ఎన్ని కోట్లకి అమ్మాలి వాడప్పుడు 100 కోట్లకి ఒక ఎకరా ఉన్నప్పుడు వాడి ఎన్ని టవర్లు వేయాలి, ఎంత అమ్ముతే తప్ప డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ 4 bedroom ప్లాట్ వచ్చేసి 6 కోట్లు అంట మినిమం. 6 కోట్ల నుంచి అంటే నియోపోలిస్ ఏరియాలో చెప్తున్నటువంటిది 6 కోట్ల 10 కోట్లు 12 కోట్ల అంటే అది ఎవరు కొంటారు? 6 కోట్లు పెట్టి ఒక ప్లాట్, మళ్ళీ అది కూడా ఇండిపెండెంట్ హౌస్ కూడా కాదు, ఒక ఫ్లాట్ లో 6 కోట్లు పెట్టి కొంటున్నారంటే అది ఇక సామాన్యులు కాదు, రేంజ్ వాళ్ళు కూడా కొనలేరు. ఇక ఫుల్ హైఫై వాళ్ళు తప్ప ఎవరు వేరే వాళ్ళు కొనని పరిస్థితి అటువంటి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో నిజంగా గ్లోబల్ సిటీ అనేటువంటిది 4th సిటీ అనేటువంటిది, ఎందుకంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ మనం పంజాగుట్ట ఏరియా లేదనుకుంటే కొన్ని ఏరియాస్ వెళ్తే ఎంత ట్రాఫిక్ లో జామ్ అవుతాం. ఆ నాంపల్లి ఏరియా అని, పంజాగుట్ట ఏరియా అని, కొంచెం ముందుకు వెళ్తే అమీర్పేట ఏరియా అని, ఆ కూతట్పల్లి జంక్షన్ లో కానీ ఇవన్నీ ఆ కొండ ఏరియా. ఇప్పుడు మనం ఉన్న ఏరియా నుంచి ఇప్పుడు ఎల్బినార్ ఏరియా నుంచి నువ్వు జూబ్లీ హిల్స్ లేకుంటే బంజారా హిల్స్ లేకుంటే ఆ గచ్చిబౌలి పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఈ 2 గంటల్లో మనము ఇక్కడ గజ్వేల్ పోయి రావచ్చు, అక్కడ కలకుర్తి పోయి రావచ్చు, అక్కడ నార్జన్ సార్ కూడా పోవచ్చు, అంత దూరం పోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అన్నట్టు. సో కంపల్సరీ సిటీ ఎక్స్పాన్షన్ కావాల్సిన అవసరం ఉంది. సిటీ ఇంకా బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా జిహెచ్ఎంసీని ఎక్స్పాన్షన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 300 డివిజన్లతోటి పెద్ద కార్పొరేషన్ అని చెప్పాలి. భారతదేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ హైదరాబాద్. అసలు ఇప్పుడు భారతదేశంలో పెద్ద సిటీ ఏదంటే మనది హైదరాబాద్. జిహెచ్ఎంసీని కనుక వీళ్ళు అఫీషియల్ గా దాన్ని చేస్తే అంటే అయిపోయినట్టే. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద సిటీ ఏదంటే హైదరాబాద్. ఆ స్థాయికి అంటే చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాల విస్తీర్ణంతో సరిపోతుంది. మనం ఓన్లీ జిహెచ్ఎంసీ అని చెప్పాలి. ఇంకా దీనికి వచ్చిస్తున్నటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఏంటంటే మన ఎక్కడ నుంచి ఓ పోర్టు నుంచి కాకినాడ పోర్టు లేదనుకుంటే ఆ పోర్టు నుంచి డైరెక్ట్ 6 lane వేస్తాం అన్నటువంటిది. అమరావతి ఇక్కడికి కనెక్టివిటీ పెడతాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు ఒక ఎక్స్ప్రెస్ హైవే కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యేటువంటి దశలో ఉంది. అది కూడా అయితే ఇక నిజంగా ఫ్యూచర్ సిటీకి మాత్రం భవిష్యత్తు చాలా సువర్ణం అని చెప్పాలి. ఫ్యూచర్ మాత్రం చాలా ఇక నిజంగానే బంగారం. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ నుంచి కొంచెం డిస్టెన్స్ లోనే రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తున్నటువంటిది. ఆల్రెడీ అది అయిపోయింది, వర్క్ స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నది ఏది అంటే గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని చెప్పాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. కాకపోతే ఎందుకో ఈ 2 ఏళ్ల నుంచి అయితే అయితే కాలేదు. అందుకే ఇక జయేష్ రంజన్ కి ఇచ్చిరంట. జయేష్ రంజన్ కు ఈ హిల్ టు పాలసీ అన్ని అమలు చేసేటువంటి బాధ్యత. జయేష్ రంజన్ ని ఎందుకు చెప్పాలంటే కేటీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు ఎందుకు వినిపించినా సరే, హైదరాబాద్ లో డెవలప్మెంట్ కనిపించినా సరే, హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ వచ్చినా సరే, హైదరాబాద్ ప్రపంచ పటంలో అంటే ఎప్పటి నుంచో భారతదేశంలో లేదనుకుంటే ప్రపంచ పటంలో హైదరాబాద్ కు ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఆ ఫేస్ కూడా ఉంది అన్నటువంటి ఆ స్ట్రెచర్ ఉంది. తర్వాత ఆ కట్అవుట్ అయితే హైదరాబాద్కు ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జయేష్ రంజన్ తీసుకొచ్చినటువంటి మార్పులు అనేటువంటిది, ఆయన పాలసీస్, ఆయన చేద్దామన్నటువంటి పాలసీస్ అనేటువంటిది కేసీఆర్ గవర్నమెంట్కు అటు కేటీఆర్కి కూడా
మంచి పేరు అయితే తెచ్చినటువంటిది. అట్లాంటి పరిస్థితుల్లోనే జేఎస్ రంజనే ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేకపోతే దాని మొత్తం ఆయన మెదడు రంజరించి చేసేటట్టు కూడా ఫోర్త్ సిటీని అయితే ఏర్పాటు చేస్తారన్నట్టు అంటే కేటీఆర్ హయాంలో ఎట్లయితే ఐటీ నిజంగా పరుగులు పెట్టిందో మరి జయేష్ రంజన్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా అట్లే పరుగులు పెట్టాలని అయితే అందరం కోరుకుందాం, కావాలని కూడా. ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తుకు కావచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కోసం కావచ్చు, ఖచ్చితంగా ఫోర్త్ సిటీ అయితే డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అది కావాలని అందరం అయితే కోరుకుందాం. యా.